కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. ఆనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. 25 సంవత్సరాలుగా ఈ వైద్యంలో ఉన్నాము. మాకు ఈ ఆయుర్వేదం మీద అభిమానం ఉండటం వల్ల మీ ముందుకు వచ్చి మీకు అవగాహన కల్పించుదామని వీడియోలు చేస్తున్నాను. నేను హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో క్లినిక్ దగ్గర క్లినిక్ రన్ చేసుకుంటున్నాను. మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నా సరే మీరు నాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మీకు అంగస్తంభానికి సంబంధించిన మూలికలు వివరంగా నేను చెప్తాను. మీరు వాటిని నోట్ చేసుకోండి. పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని నోట్ చేసుకోండి. వాటిని మంచి మూలికలు, మంచి షాపులో మంచి మూలికలు లేదా ఏదైనా కంపెనీ బ్రాండెడ్, మంచి కంపెనీలు బ్రాండెడ్ ప్రోడక్ట్ తీసుకోండి. బయట దొరికేవి, లూజ్ దొరికే వాటిలో కల్తీ ఎక్కువగా ఉంది కాబట్టి వాటిని కొనకండి. ప్యాక్డ్ సీల్డ్గా వచ్చేవి లేదా డైరెక్ట్గా మూలికలు తెచ్చుకోండి. కొన్ని షాపుల్లో మూలికలు రా మూలికలు అమ్ముతారు. అవి తెచ్చుకొని ఎండబెట్టి బాగా మెత్తగా పొడి చేసుకోండి. లేదు, పొడి చేసుకోవడానికి ఇబ్బంది ఎందుకు అనుకుంటే ఆ మూలికల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నీళ్ళల్లో, గ్లాసు నీళ్ళల్లో మరిగించి ఉదయము సాయంత్రం తిన్న తర్వాత ఆ నీళ్లు తాగేసి, ఫిల్టర్ చేసుకొని నీళ్లు తాగేసి వెంటనే పాలు తాగేసేయండి. ఇలా 40 రోజులు చేస్తే మీకు అంగస్తంభన సమస్య తగ్గుతూ వస్తుంది. నరాల్లో బలం పెరుగుతుంది. ఒక అంగస్తంభనకే కాదు, మెట్లు ఎక్కడానికి అలసిపోయేవాళ్ళు, కొంచెం దూరం నడిచిపోతే ఆయాసం వచ్చేవాళ్ళు కూడా స్ట్రాంగ్గా తయారవుతారు. ఈ మూలికలు మీకు నేను క్లియర్గా చెప్తాను. ఈ మూలికలు నేను చెప్పినట్టుగా మంచివి తెచ్చుకోండి. మీకు దొరకకపోతే మాకు కాల్ చేసి తెప్పించుకోండి. ఈ మూలికలు మీరు నోట్ చేసుకోండి. మొదటిది అశ్వగంధ. ఈ అశ్వగంధ అనేది సెక్స్ పవర్ పెంచడానికి, వీర్యం వృద్ధి చెందించడానికి, అంగస్తంభనకి పనిచేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్, రోగనిరోధక శక్తి కూడా బాగా పెంచుతుంది. కాబట్టి అశ్వగంధ అనేది ప్రధానంగా పనిచేస్తుంది. దీనితో పాటు శతావరి, ఇది మనకు తెలిసిందే, బాగా న్యూట్రిషన్ ఇస్తుంది, హార్మోన్స్ బాగా పనిచేస్తాయి. సఫేద్ ముస్లి వీర్యవృద్ధికి, గుండె బలానికి బాగా పనిచేస్తుంది. అలాగే సెక్స్ పవర్ పెంచడానికి బాగా పనిచేస్తుంది. శిలాజిత్, సఫేద్ ముస్లి, శిలాజిత్, అశ్వగంధ, శతావరి, కౌంచ బీజాలు. కౌంచ బీజాలు అంటే దూలగొండి విత్తులు అంటారు, కప్పికచ్చు అని కూడా అంటారు. ఇవి కూడా తీసుకోండి. తీసుకొని అవి శుద్ధి చేసినవి తెచ్చుకోవాలి. కప్పికచ్చు అనేది శుద్ధి చేసిందే తెచ్చుకోవాలి. శుద్ధి చేసిన పౌడరు, మూలికల పౌడర్లు దొరికితే వాటిని కొంచెం కామన్గా ఈ మూలికలన్నింటిలో కూడా సమానంగా కలుపుకొని, శిలాజిత్ మాత్రం 10% మాత్రమే కలుపుకోండి. కలుపుకొని ఈ మొత్తం మెత్తగా పొడి చేసి పెట్టుకున్న ఈ చూర్ణాన్ని ఉదయము సాయంత్రము తిన్న తర్వాత, రాత్రి తిన్నాక, ఉదయం తిన్నాక అర చెంచా పెద్ద స్పూను లేదా చిన్న చెంచా అయితే పూర్తి స్పూను నీళ్ళల్లో వేసుకొని కాగబెట్టుకొని ఫిల్టర్ చేసుకొని ఆ నీళ్లు తాగేసి పాలు తాగడం ఒక పద్ధతి. లేదంటే డైరెక్ట్గా చూర్ణాన్ని మింగేసి, నీళ్ళతో మింగేసి పాలు తాగడం ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే ఈ చూర్ణాలన్నిటికీ తేనె కలిపి రంగరించుకొని ఒక చిన్న ఉండలాగా చేసుకొని లేకపోతే ఒక చెంచాతో తీసుకొని తినేసేయండి. తర్వాత నీళ్లు తాగి వెంటనే పాలు తాగేసేయండి. ఈ విధంగా చేస్తే 40 రోజులు అయ్యేసరికి చాలా మంచి మార్పు వస్తుంది. అంగస్తంభనే కాదు, మీ శారీరకంగా కూడా బలం చాలా పెరుగుతుంది. ఆయాసం లేకుండా కూడా పనులు చేసుకోగలిగేంత బలం వస్తుంది. నొప్పులు, ఒంటి నొప్పులు కూడా తగ్గిపోతాయి. నరాలకి బాగా వీక్గా ఉన్న వాళ్ళకి నొప్పులు ఉంటాయి, ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయి. అంగం వంకరగా ఉంటే సెక్స్కి ఇబ్బంది అవుతుందని చాలామంది చెప్తున్నారు. కానీ అంగస్తంభన బాగా అయినప్పుడు అంగం కొంచెం వంకర ఉన్నందువల్ల శరీరంలో ఎటువంటి ఇబ్బందులు కలగవు. అలాగే సెక్స్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగవు. చాలామందికి 100% స్ట్రైట్గా అందరికీ ఉండదు. 50 to 60% అంగం లెఫ్ట్కో, రైట్కో, పైకో, కిందకో కొంచెం వంగి ఉండటం అనేది కామన్ థింగ్. దీని గురించి భయపడకండి. దాన్ని మీరు స్ట్రైట్గా చేసుకోవాలి అనుకుంటే, అంగస్తంభన స్ట్రైట్గా రావాలి అనుకుంటే అంగానికి రాసుకోవడానికి మంచి ఆయిల్ ఉంటుంది. ఆయిల్ రోజు రెగ్యులర్గా మసాజ్ చేస్తూ ఉంటే 2 పూట్ల కొన్నాళ్ళకి అంగం స్టడీ అయ్యే అవకాశం ఉంది. అలాగే సెక్స్ చేసేటప్పుడు అంగం కొంచెం పైకో కిందకో వంకర ఉన్నందువల్ల నష్టమేమీ లేదు. లోపల యోని లోపల లేడీస్కి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి అది కొంచెం వంకర ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఏదైనా నొప్పి ఉండి
ఏదన్నా సమస్య ఉందంటే ఏదన్నా లోపల ఏదైనా డ్యామేజ్ జరిగిందేమో చూసుకోవాలి తప్పితే వంకర వల్ల ఎటువంటి సమస్య రాదు. కాబట్టి హ్యాపీగా సెక్స్ చేసుకోవచ్చు. ఈ అంగస్తంభన జరిగిన టైంలో కొంతమంది ఈ హస్తప్రయోగాలు చేయటం వల్ల కూడా అంగంలో ఉన్న సాఫ్ట్ మజిల్స్ ఏదన్నా డ్యామేజ్ జరగటం వల్ల ఒక పక్కకి వంగటం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ వంకర రాకూడదంటే హస్తప్రయోగం చేయటం మానేయండి. ఇంతకుముందు హస్తప్రయోగం చేసుకొని కనుక ఉంటే మీకు వంకర అనిపించి నొప్పిగా అనిపిస్తుంటే దానికి మెడిసిన్స్ ఇస్తాము, నొప్పులు తగ్గుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఏదన్నా బ్లాకేజ్ అవుతే అవి క్లియర్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటట్టుగా మంచి మూలికలు ఉన్నాయి. అలాగే ఆయిల్ మసాజ్ చేయడం వల్ల, రెగ్యులర్గా ఆయిల్ మసాజ్ చేయడం వల్ల అంగం కూడా వంకర లేకుండా స్ట్రైట్గా వస్తుంది. లోపల ఏదన్నా డ్యామేజ్ ఇలా ఉన్నాయి కూడా అడ్జస్ట్ చేయడానికి ఈ ఆయిల్లో ఉండే మూలికలు కూడా చాలా పనికి వస్తాయి. కాబట్టి అంగస్తంభన సమస్యల్లో వంకర ఉన్నవాళ్ళు కానీ, అంగం స్తంభించడం సరిగ్గా లేని వాళ్ళు కానీ ఈ మూలికల చూర్ణాలు లోపలికి తీసుకోవటం, దాంతోపాటు పైన ఆయిల్ మసాజ్ చేసుకోవడం కూడా చేయటం వల్ల మీకు అంగం చాలా బాగా పనిచేస్తుంది. ఎటువంటి నొప్పి కానీ ఇబ్బంది కానీ ఉండదు. అంగం స్తంభించట్లేదనేది ఇవాళ చాలా కామన్గా ఉన్న సమస్య. కాబట్టి అంగం స్తంభించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మొదటిది మంచి ఆహారం తీసుకోవాలి. అంటే న్యూట్రిషన్ ఉండే ఫుడ్, ఇంట్లో పెట్టే న్యాచురల్ కూరగాయలు, ఆకుకూరలు లాంటివి తీసుకోండి. మాంసాలు కూడా తినచ్చు. కానీ హోటల్స్లో రోడ్డు ఏమన్నా కనపడే బళ్ళు దగ్గర తిండి బాగా తినే వాళ్ళకి కెమికల్ ఎఫెక్ట్ వల్ల కానివ్వండి, న్యూట్రిషన్ ఒంటికి పట్టకపోవడం వల్ల కానివ్వండి, అంగం వీక్ అయిపోతుంది. శరీరంలో అన్నీ వీక్ అయిపోతాయి. నర్వస్ సిస్టమే వీక్ అవుతుంది. అలాగే హస్తప్రయోగం చేయటం మానేయండి, పోను సైట్లు చూడటం మానేయండి. మంచి ఆహారం తీసుకోండి. కూల్ డ్రింకులు లాంటి బేకరీ ఐటమ్స్ అస్సలు అంటుకోవటం మానేయండి. ఎప్పుడో ఏదో ఫంక్షన్కి వెళ్ళాము, ఒకటి తిన్నాము, ఒకటి తాగాము, ఒక ఐస్ క్రీమ్ తిన్నా అంటే అది వదిలేసేయండి. రెగ్యులారిటీ ఉండకూడదు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, నూడిల్స్, బేకరీ ఐటమ్స్ 99% తీసేయటం మంచిది. ఇవన్నీ తీసేసి శరీరానికి కావాల్సిన బలమైన ఆహారం తీసుకోండి. అలాగే రోజు 1 గంట వ్యాయామం చేయండి. ఒక అరగంట మినిమం బాడీకి మీరు పెట్టే ఎక్సర్సైజ్ వల్ల కానీ, ఫుడ్ వల్ల కానీ ఎక్సర్సైజ్ చేస్తే శరీరం గట్టిపడుతుంది. నరాల వ్యవస్థ చాలా బాగుంటుంది. నర్వస్ సిస్టమ్ బాగుండాలంటే మంచి ఫుడ్ ఇవ్వాలి. అలాగే మెడిటేషన్. ఈ మెడిటేషన్ అనేది ఉదయము సాయంత్రము చేయటం వల్ల, ప్రశాంతంగా కూర్చోవడం వల్ల హార్మోన్స్ అన్నీ ఒక కరెక్ట్గా పనిచేసే విధానంలోకి వస్తాయి. కాబట్టి హార్మోన్స్ బాగుంటేనే అంగస్తంభనకు సంబంధించిన ఫీలింగ్స్, బ్లడ్ సర్క్యులేషన్స్ అన్నీ వస్తాయి. కాబట్టి మెడిటేషన్ చేయటం అలవాటు చేసుకుంటే టెన్షన్ తగ్గుతుంది. టెన్షన్ కూడా ముఖ్యంగా అంగస్తంభన రాకపోవడానికి కారణం. అలాగే నిద్రపోకపోవడం, టైం టు టైం నిద్రపోకపోవడం, నిద్ర సరిపోకపోవడం, ఫోన్లు, ల్యాప్టాప్లు వాడుతూ నైట్ 1 గంట 2 దాకా మేలుకోవటం, నిద్ర సరిగ్గా సరిపోకపోవడం, ఇలాంటి సమస్యలన్నింటినీ సాల్వ్ చేసుకోండి. అప్పుడు అంగస్తంభనకు సంబంధించిన అన్ని సమస్యలు సరి అయిపోయి మీకు అంగం స్తంభించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా బాగా రావట్లేదండి, ఇంకా స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళు ఆయుర్వేదంలోకి రండి. మీకు కావాల్సిన మందు మేము ఇస్తాము. ఆయుర్వేద మూలికలు ఉన్నాయి. అలానే ఆయిల్ కూడా ఉంటుంది, అంగస్తంభన పెంచేది, అంగం సైజు పెంచేది కూడా ఆయిల్ ఉంటుంది. ఇవన్నీ కలిపి మీరు మీ సమస్యని సాల్వ్ చేసుకోవచ్చు. అయితే అంగస్తంభనకు సంబంధించి చాలామంది చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఏ పౌడర్లు కలిపితే కాంబినేషన్ వల్ల అంగస్తంభన జరుగుతుందో తెలియకపోవడం. అది నేను నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఆయిల్ కూడా మేము తయారు చేసిన ఆయిల్స్ ఉంటాయి. ఈ ఆయిల్ వాడటం వల్ల అంగం చాలా బాగా స్తంభిస్తుంది. అలాగే గట్టిపడుతుంది. లోపల హస్తప్రయోగం వల్ల మెతకిచ్చిన నరాలన్నీ కూడా, నర్వ్ సిస్టమ్ అంతా కూడా స్ట్రాంగ్గా తయారవుతుంది. బ్లడ్ ఫ్లో, రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. కాబట్టి అంగస్తంభనకు సంబంధించిన మూలికలు మేము చెప్తాము, మా వీడియోలో చూడండి. ఆ మూలికలు తెచ్చుకొని మీరు కలుపుకున్నా సరే, అయితే మంచివి తెచ్చుకోవాలి. 60% 70% కల్తీ ఉంటున్నాయి బయట. కాబట్టి మంచి మూలికలు తెచ్చుకోండి. వీలైతే రా మూలిక తెచ్చుకొని ఎండబెట్టి పొడి చేసుకోండి. పాలతో తీసుకోండి 2 పూట్ల 1 అర చెంచా కాంబినేషన్స్ పెట్టుకొని. మీకు మంచిగా అంగస్తంభన ఏర్పడుతుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. అలాగే శారీరకంగా అలుపు అనేది లేకుండా, నీరసం రాకుండా బలంగా ఉంటారు. ఇవాళ చాలామంది కుర్రవాళ్ళల్లో, ఈవెన్ 16 సంవత్సరాల పిల్లలు కూడా మాకు ఫోన్లు చేస్తున్నారు. సార్ నాకు అంగం స్తంభించట్లేదు, ప్రాబ్లంగా ఉంది, ఏం చేయాలి? వాడి దగ్గర డబ్బులు కూడా ఉండవు మందులు వాడటానికి ఆ వయసుకి. ఎలాంటప్పుడు ఆ సమస్య ఎందుకు తెచ్చుకుంటారు?
రీజన్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళందరికీ ఆ సమస్య రావడానికి ఫస్ట్ రీజన్ స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి పోర్న్ సైట్లు చూడటం బాగా అలవాటైపోయారు. వయసు రాగానే హార్మోన్స్ యాక్టివేషన్స్ వల్ల వీళ్ళకి ఏంటంటే టెంపర్ బాగా అనిపిస్తుంది, మూమెంట్స్ వస్తుంటాయి, ఫీలింగ్స్ వస్తుంటాయి. ఈవెన్ స్మార్ట్ ఫోన్లో పోర్న్ సైట్లు చూడని వాళ్ళకు కూడా అలవాటు చేయటం కోసం యాడ్స్ వస్తుంటాయి మామూలు బ్రౌజింగ్లో కూడా. అవి చూసి కూడా కొంచెం టెంప్టేషన్ అయ్యి పోర్న్ సైట్లు చూడటానికి అలవాటు పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కాబట్టి ఎక్కడ కుదిరితే అక్కడ, ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడు ప్రతిసారి ఫోన్ పట్టుకోవడం, ఫోన్ సైట్లు ఓపెన్ చేయటం, ఇలా తయారైపోయారు. ఈ ఫోన్ సైట్లు చేసి ఊరకుంటారా? టెన్షన్ వస్తుంది, అంగస్తంభన కలుగుతుంది, హస్తప్రయోగం చేస్తారు. ఈ హస్తప్రయోగం అనేది చాలా పెద్ద సమస్య, పెద్ద ప్రాబ్లం. హస్తప్రయోగం చేసినప్పుడు సాధారణంగా జరిగే సమస్య ఏంటంటే వాళ్ళకి కాసేపు సుఖంగా ఉంటుంది, స్పెర్మ్ లీక్ అయిపోతుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ దానికి అలవాటు పడిన వాళ్ళు, పోర్న్ సైట్లు చూసి హస్తప్రయోగం చేయటం అలవాటు పడిన వాళ్ళు మానసికంగా కొజ్జాలైపోతారు, మానసికంగా నపుంసకులైపోతారు. వాళ్ళు ఏం చేస్తారు? అమ్మాయిని చూస్తే కూడా ఫీలింగ్ రావు. రీజన్ ఏంటంటే వాడికి ఆ పోర్న్ సైట్లో ఉన్న గ్రాఫిక్సే నచ్చుతాయి తప్పితే, క్లోజప్ షాట్స్ గ్రాఫిక్స్ నచ్చుతాయి తప్పితే విడిగా అమ్మాయిని చూస్తే ఏ ఫీలింగు కలగదు. ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంది ఇవాళ. హస్తప్రయోగం వల్ల అంగం నరాలు దెబ్బతింటము, అంగం బేస్కి బాగా ప్రెజర్ తగిలి, ఎందుకంటే చేత్తో హార్డ్ మెటీరియల్ చెయ్యి అనేది, ఆ హార్డ్ మెటీరియల్తో వెనక్కి ముందుకి చేయటం వల్ల వెనకాల నరాల మీద ప్రెజర్ పడుతుంది, బేస్మెంట్ మీద కూడా నరాలు కొంచెం వీక్ అవుతూ మెత్తబడిపోతూ ఉంటాయి. అలాగే అక్కడి నుంచి పైన ప్రోస్టేట్ దాకా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? మజిల్స్ అనేవి డ్యామేజ్ కాకుండా ఉండాలి. అప్పుడు డ్యామేజ్ అయిన తర్వాత మీరు చేసేది ఏమీ లేదు, చాలా కష్టపడాలి. రేపు అంగస్తంభం రాదు, పెళ్లి చేసుకుంటే భార్య చీగొట్టి వెళ్ళిపోతుంది, గర్భలేని ఉంటే నువ్వు పనికిరావు పోరా అంటది. ఇన్ని సమస్యలు బయట జరుగుతున్నా కూడా హస్తప్రయోగం చేస్తున్నారు, పోర్న్ సైట్లు చూస్తున్నారు. ఈ రెండు వదిలేసేయండి. ఈ రెండు సమస్యలు కారణాలు కాబట్టి ఈ రెండు వదిలేసేసి అలవాట్లు, మంచి ఆహారం తీసుకోండి, వయసు వచ్చిందంటే పెళ్లి చేసుకోండి. స్త్రీతో సెక్స్ చేయడం వల్ల ఎటువంటి డ్యామేజ్ అంగానికి జరగదు, చేత్తో కొట్టడం వల్ల చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. నా దగ్గరకు వచ్చే వాళ్ళలో 195 మంది చెప్పే సమస్య ఏంటంటే హస్తప్రయోగం చేసామండి, అప్పటి నుంచి మాకు ఫీలింగ్స్ రావట్లేదు, అమ్మాయిని చూస్తున్నా కూడా ఏమీ అనిపించట్లేదు, అంగం స్తంభించట్లేదు అని చెప్తున్నారు. కాబట్టి అంగస్తంభనకి పెద్ద శత్రువు హస్తప్రయోగం, పోర్న్ సైట్లు చూడటం. ఈ రెండు మానేయండి. మీకు అంగస్తంభన సమస్యకు సంబంధించి ట్రీట్మెంట్ మేము ఇస్తాము, ఆ శరీరాన్ని బాగు చేస్తాము. మంచి మూలికలు ఉన్నాయి. అంగం స్తంభించడానికి, హస్తప్రయోగం వల్ల డ్యామేజ్ అయిన అంగంలో బలం రావడానికి మంచి ఆయిల్ ఒకటి ఉంది. ఆయిల్ వాడుకుంటే కూడా అంగం స్తంభిస్తూ గట్టిపడుతూ ఉంటుంది, లోపల డ్యామేజ్ అయిన పార్ట్లు కూడా బలం చేకూరుతుంది. కాబట్టి ఇలాంటి ఆయిల్, పౌడర్లు లేక ట్యాబ్లెట్స్ మందు వాడితే ఆయుర్వేదంలో మీ అంగస్తంభన సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. హెచ్ఐవికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మందులు ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ వైద్యం వాడితే కంట్రోల్ అవుతుంది. అయితే ఆయుర్వేదంలో కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే, మంచి మూలికలతో ఉన్నాయి, వాటి ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే హెచ్ఐవి అనేది, వైరస్ అనేది పూర్తిగా జీరోకి వచ్చి నాట్ డిటెక్టెడ్ స్టేజ్కి వచ్చేస్తుంది. మళ్ళీ పెరగకుండా ఉండాలంటే 1 ఇయర్ కోర్సు వాడుకోవాలి. ఈ మూలికలు కూడా చాలా మంచి మూలికలు ఉన్నాయి, అవన్నీ కూడా ఒరిజినల్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు బయట కల్తీలు ఎక్కువైపోయినాయి. ఏదైతే వ్యాపారం బాగా పెరిగిందో దాన్ని కల్తీ పాలు చేయడం అనేది వ్యాపారస్తుల లక్షణం. బయట దొరికే పౌడర్లలో 50 to 60% ఫేక్ మెటీరియల్ కలుపుతున్నారు. కాబట్టి ఒరిజినల్ పౌడర్స్తో కనుక వాడుకుంటే, ఒరిజినల్ మెడిసిన్స్ ఎప్పుడైనా సరే హెచ్ఐవిని కూడా పూర్తిగా కంట్రోల్ చేసేసి జీరోకి తీసుకురాగలవు. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. హెచ్ఐవి అసలు ఎందుకు వస్తుందనేది కూడా ఒక పాయింట్ తీసుకోవాలి. మూలికలు అయితే ఉన్నాయి, చేస్తాం, కానీ రాకుండా చూసుకోవటం, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది పబ్లిక్ అర్థం చేసుకోవాలి. తొందరపడకుండా, టెంప్ట్ అవ్వకుండా, కండోమ్ లేకుండా సెక్స్ చేయకూడదని ఒక నియమం పెట్టుకోండి. ఈ నియమం పెట్టుకున్న వాళ్ళకి హెచ్ఐవి అనేది సోకదు, 99% సోకదు. ఎవరో ఇక దురదృష్టవంతు కండం తొడుక్కోవడం చేతగాక, బబుల్ ఉండటం వల్ల ముందు పగిలిపోవటం, లేకపోతే జారిపోవటం వల్ల హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఒక 1% ఉంటారు. కరెక్ట్గా కండమ్స్ యూజ్ చేసే వాళ్ళకి హెచ్ఐవి రాదు.
ఇంకొక విషయం ఏంటంటే సెక్స్లో పాల్గొనే వాళ్ళు ఎప్పుడైనా సరే అవతల వ్యక్తి యొక్క వివరాలు తెలుసుకోండి. ఏమైనా హెచ్ఐవి లాంటివి ఉన్నాయా లేదా ఏమి తెలియకుండా తొందరపడి సెక్స్కి కనెక్షన్స్ పెట్టుకోవద్దు. చాలామంది ఏం చేస్తుంటారంటే మాకు తెలిసిన మనుషులే ఎప్పటి నుంచో, లేదు మా చుట్టాల్లో మనుషులే, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని భరోసాగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని రాదు? వాళ్ళు మంచోళ్ళు అయితే మీ దగ్గరికి ఎందుకు ఛాన్స్ ఇస్తారు? లేదు వాళ్ళు మంచోళ్ళే అనుకుందాం, వాళ్ళ భర్తలు సెక్స్ పార్ట్నర్స్ మంచివాళ్ళు కాదేమో, బయట తిరుగుతున్నారేమో, ఎవడు కూడా నేను ఇట్లా తిరుగుతానని మెళ్ళ బోర్డు వేసుకొని తిరగడు కదా. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవతల వాళ్ళ గురించి మనం వివరాలు తెలుసుకోలేని పరిస్థితి కాబట్టి మన జాగ్రత్త మనం తీసుకొని కండం యూజ్ చేసుకోవాలి. అప్పుడు హెచ్ఐవి రాకుండా చూసుకునే అవకాశం ఉంది. అలాగే హెచ్ఐవి వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఏమొస్తుంది? ఫస్ట్ జ్వరంగా అనిపిస్తుంది, గొంతు నొప్పి అనిపిస్తుంది, అంగం మీద దురదగా ఉంటుంది. హెచ్ఐవితో పాటు ఇంకా వేరే డిసీజులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జ్వరం వచ్చి తగ్గకుండా ఎక్కువ కాలం ఉంటూ బరువు తగ్గిపోతూ ఉంటే, గొంతు నొప్పిగా ఉండి అనీజీగా ఉండి చర్మం దురదలు పెడుతుంది అంటే హెచ్ఐవి ఉందేమో చెక్ చేసుకోవాలి. చర్మం దురదలు అనేవి జనరల్గా వేరే రోగాల్లో కూడా కనిపించవచ్చు, కానీ మీరు వితౌట్ కండోము ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళొచ్చారు లేదా ఒక పురుషుడి దగ్గరికి వెళ్ళొచ్చారు అంటే అప్పుడు ఈ లక్షణాలను బట్టి డౌట్ ఉందేమో చెక్ చేసుకోవాలి. ఇవాళ జరిగింది రేపు పొద్దున వెళ్ళి చెక్ చేసుకొని నాకు నెగిటివ్ వచ్చిందంటే లేదని చెప్పి చాలామంది మెలకుండా ఊరుకొని పెరిగిపోయిన తర్వాత ఎప్పుడోకప్పుడు బయటపడుతుంది. ఒక రోజులో 10 రోజుల్లో ఎప్పుడు కూడా హెచ్ఐవి టెస్ట్ చేస్తే బయటపడదు. దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ టైము అయిపోయిన తర్వాత చెక్ చేసుకుంటే ఉంటే కన్ఫర్మేషన్ తేలుతుంది. లేదు డౌట్ ఉంది, వెంటనే ప్రికాషన్ మెడిసిన్ వాడుకోండి. ముందు జాగ్రత్తగా మందు వాడుకుంటే, మా దగ్గర 3 నెలలు వాడితే అట్లాంటి సంఘటన జరిగిన వెంటనే 3 నెలలు వాడితే ఎంటర్ అయ్యే అవకాశం లేదు. ఎంటర్ అయినా కూడా 3 నెలల్లో సమస్య పోతుంది తప్పితే పెరగదు. కాబట్టి ముందు జాగ్రత్త పడండి సమస్య వచ్చిన వాళ్ళు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ మాట మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే రాకుండా చూసుకోవటమే గొప్ప, అదే మంచి పద్ధతి. వచ్చిన తర్వాత మందులు వాడటం కాదు. కాబట్టి హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా, డౌట్ వచ్చిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా మమ్మల్ని సంప్రదించండి. మీకు మెడిసిన్ ఎలా వాడుకోవాలి, ఏంటి, ఎన్ని రోజుల్లో మీకు ఇట్లా ఉంటుందనేది నేను క్లియర్గా చెప్తాను. అంతేగాని భరోసాకి పోయో లేకపోతే చూద్దాంలే వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటే మళ్ళీ తర్వాత ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంది. పైగా వైరస్ బాడీలో పెరిగిపోయిందంటే బాడీ ఆర్గాన్స్ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా భరోసాకి పోవద్దు హెచ్ఐవి విషయంలో. మిగతా జ్వరమో ఏదో అలాంటి చిన్న చిన్న జబ్బులు అయితే కొంచెం కేర్లెస్ చేసినా ఇంకా కొద్ది రోజులు ఎక్కువ కాలం మందు వాడితే తగ్గుతాయి. ఇవి తగ్గాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ముందు జాగ్రత్త పడండి. లేదు వచ్చింది అని డౌట్ ఉంటే ముందుగానే మెడిసిన్ వాడుకోండి.